గిట్టు నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోరా. ఓకే బాబాయ్. ఇది కాఫీనా? నవరస నవల రచయిత్రి ఈ సుభద్ర మొగుడికి కాఫీ కలపడం చేత కాదంటే నా పాటకు ముందు ఎంత అవమానం. నవరసాల్లో 9వ రసం తక్కువైనట్టుంది, మళ్ళీ కలుపుకొస్తా. కలిపింది చాలే, జబ్బి మొహం మీరును. గట్టిగా అరవకే, ఎవరన్నా వింటే నువ్వు హెన్నవీనే హెన్పెక్కడ హస్బెండ్ ని అనుకుంటారు. సరే సరే కూర్చొని రాయండి. అదేమిట్రా అలా నిలబడిపోయావు? కాలేజీకి వేళవడల్లా వెళ్తున్నాను కానీ అటు చూడు. రోజు ఉండే బాగోతుమే. వదిలేంటే అన్నయ్యకి అంత భయం ఎందుకే? ఒక్కసారి కూడా తిరగబడలేడు. ఒక్కసారి బోర్ల పడ్డవాడు మళ్ళీ తిరగబడ్డం కూడానా? అప్పు తీసుకోవడం అంటే ఏమిటో అనుకున్నాను, కానీ వడ్డీ కట్టేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది. ఏదో సామెత చెప్పినట్టు. సామెతన్నా చెప్పండి అయ్యా, నన్ను వడ్డీ లెక్కన్నా వేసుకొని ఇయ్యండి అయ్యా. వెనకటికి నీలాంటిది ఒక తందిట శోభనం అంటే గారెలు తిండం అనుకున్నాను, నడుము అదిరే పనేనే అని. బాగుందండి అయ్యా. కలహాలరావు గారు, తమరు నివాసం ఎక్కడా? సరిపోయిందండి అయ్యా. స్థిరాస్తి నేను, చరాస్తి నా గుడ్డలు, నివాసం ఈ పరుపు, సహవాసం వారితోనే. ఇంకా వాగుడాపి ఆయనకి నోటిచ్చి పంపించు. నువ్వు ఇక్కడే అఘోరించు, గేటు దాటి బయటికి వెళ్ళకు. అలాగేనండి అయ్యా. అదృష్టవంతులు, ఇకనైనా గడ్డంగించుకోండి. వస్తానండి. చాలా బాగుంది కదే. అవునండి. కలహాలరావు విడు కొంప మునిగింది. రోడ్డు మీదకి వెళ్ళాడంటే చాలు ఓ జంటకు విడాకులే. కలహాలరావు ఇక్కడ ఉన్నానంట అయ్యా. అక్కడ అలా తగాదాలు పెట్టడం ఎందుకు? ఇక్కడ ఇలా కూర్చుని ఆడడం ఎందుకు? అయ్యా, నేను కోరి తగాదాలు పెట్టాలని మీకు తెలుసు కదండి అయ్యా. తెలుసు కూడా ఇలా ఏదో సామెత చెప్పినట్టుందిలే. సామెతగా చెప్పండి అయ్యా, లేకపోతే నన్ను ఏడవనన్నా ఏడవనియండి అయ్యా. 4వ మొగుడు శీలాన్ని శంకించి 4 తంతే నా పాతివృత్యం సంగతి నీకేం తెలుసు? నా మొదటి మొగుడు అడుగు అందుట నీలాంటి తొకతి. అలాగా నీ పాతివృత్య సంగతి నాకు తెలీదు. పద బాకీ రోజులు చేసుకోద్దాం. అలాగేనండి అయ్యా. ఏమిటమ్మా అప్పుడే వచ్చేసావు? లాస్ట్ అవర్ లీజర్ అన్నా. ఏమండి, ఎంత డబ్బు కావాలని అడుగుతాను. పండగ 4 రోజులు మనతో గడపాలని రమ్మన్నాడు నాన్న. ఇవాళ పేకట్టానికి వెళ్తే నాన్న బాధపడతాడండి. మీ నాన్న బాధపడతాడని నా సరదాలు మానుకోవాలా? మానుకోమని కదండి, కనీసం ఈ 4 రోజులైనా ఆడంగా ఇంట్లో కూర్చోమంటావు. ఏమండి, పుట్టింట్లో నేను ఎంత చులకనైపోతాను ఆలోచించారా? ప్లీజ్ ఈ ఒక్క రోజైనా. ఒక రోజు కాదు కదా, ఒక క్షణం కూడా ఉండను. నేను పేకాడికి వెళ్ళాలి. ఏమండి, నేను వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళి తీరాలి. నేను మిమ్మల్ని వెళ్ళలేనా? అక్క, కన్నీళ్లు సరే తుడిచేసుకున్నాం, కానీ ఆ చెంప మీద దెబ్బలు అంత సులభంగా పోవే. రాజీ, అలా కొడుతుంటే ఎందుకు ఊరుకున్నా? నేనే ఆయన చికాకు పరిచాను. ఆయన కోపం వచ్చిందమ్మా. ఎందుకు వచ్చిన సమర్థనక? పతివ్రత డిగ్రీ కోసం ఎందుకంత తాపత్రయం? ఇలా తన్నులు తినే కంటే విడాకులు ఇచ్చేయచ్చు కదా. రాజీ, విడాకులు తీసుకోవాలంటే క్షణంలో తీసుకోవచ్చు. విడిపోవటం అంత తేలిక కాదమ్మా. ముడిపట్టం ఎదిరించడం చేత కాదు, విడిపోవడం వల్ల కాదు. ఏం చేద్దామని? ఏమీ చేయనక్కర్లేదు, ఆయనే మారుతాడు. మారతాడు. మానైనా వంగుతుందేమో గాని మగాడు మారడు. నా భర్తను నేను మార్చుకుంటాను, ఆ నమ్మకం నాకుంది. ఊరక్క, ఐ పిటి యు. నా మాట వినమ్మా. ఇంట్లో ఏదో చిన్న మాట అనుకున్నాం, అంత మాత్రం చేత ఒరే సుందు, అన్నయ్య వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా, వెళ్ళొద్దని నువ్వైనా చెప్పు. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా? ఎందుకు? కిట్టు ఆడుకుంటూ రాసుకునే కాగితాల మీద ఇంకు వలకపోశాడు. దాంతో వాడిని పట్టుకుని చావబాస్తుంటే ఎందుకమ్మా చిన్న పిల్లాడిని అలా కొడతావు అన్నాను, అంతే. ఏమిటి ఎలా చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురండి. ఒరే ముకుందం, పెద్దదాన్ని ఏదో అన్నాను, తప్పైపోయింది. ఇల్లు విడిచి వెళ్ళకండిరా. నాదే ఉందే బామ్మ, ఏ ముహూర్తం దాన్ని కట్టుకున్నాను. నా ఇష్టం అన్న మాటే లేకుండా పోయింది. అంతా దాని ఇష్టమే. అది అసలు, నేను నకలు. బాధపడకు, ఏం చేస్తాం? వదిలే ప్లీజ్. ఇప్పుడు బామ్మ మాత్రం ఏముంది? ఏమీ అనలేదు, పొమ్మని లేక పొగ పెట్టారు అంతే. పొగబెట్టడానికి నువ్వేమైనా పరాయిదానివా పగదానివా? తప్పైపోయిందంటున్నానుగా, ఉండిపోండిరా. బామ్మ ఇంతగా అడుగుతోంది, ఉండిపోదామే. మీరు నోరు మూసుకుని పదండి. పదరా.
సుందు వాళ్ళు వెళ్ళిపోతున్నారా, వాళ్ళని ఆపరా. ఆ పసివాళ్ళు లేకుండా నేను ఉండలేను. అంత ఉద్దరికి వెళ్ళే వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడతాం? వెళ్ళి ఒరేయ్ కిట్టు. బామ్మ కిట్టు